అందుకనే తెరవబడిన హృదయంగా ఉండాలి. ఇక్కడ మీరు కూర్చుని మీ హృదయాన్ని మూసుకుంటే ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉంటుందా? ఇక్కడ కూర్చుని వాక్యం అన్న మీరందరూ కూడా హృదయాలు తెరిచి ఉండాలి. హృదయాలు తెరిచి వినేవాడే ఖచ్చితంగా తెరవబడిన హృదయం గలవాడు. చక్కని పాట పాడుతున్నాను. హృదయం తలుపునంతా యేసునాథుడు నిలచి తట్టుచున్నాడు నీ హృదయాన్ని. నీ తలుపు అనే హృదయాన్ని తడుతున్నాడు. తలుపు తీస్తావో మోస్తావో అది ఎవరి చేతిలో ఉంది? ఒక విశ్వాసిగా నీ చేతిలో వస్తున్నాడు. నీ తలుపు తడుతున్నాడు. నీ హృదయం అనే తలుపుని తడుతున్నాడు. ఎందుకంటే నువ్వు వాక్యం వింటున్నావు, కానీ ఎలా వింటున్నావు? హృదయాన్ని మూసుకుని వింటున్నావు. కానీ తెలిసి వెంటే నీ హృదయం అద్భుతంగా ఫలిస్తుంది దేవుని ఆత్మలో. అద్భుతం కదా నిజంగా. అందుకనే ప్రతి ఒక్క విశ్వాసి కూడా హృదయాన్ని తెరిచి వాక్యాన్ని వినాలి. కూర్చుని వాక్యం చెవులతో అంటాం కదా, హృదయం తెరిచి వినాలి. ప్రతి ఒక్కరికి చెవులనే, అందరూ వింటారు వాక్యం, కానీ హృదయంతో వినేవారు చాలా కొద్దిగా.